హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ అనమాట. ఇంతకుముందు వీడియో వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్, అది స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో కూడా చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను స్క్వేర్ నెక్ అనేది పెట్టాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనం మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని దాని మీద అయితే ఒకదాని మీద ఒకటి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట, ఇది ఫ్రంట్ అనమాట, అంటే రైట్ సైడ్ అనమాట. దీని మీద అయితే మనం లైనింగ్ వేసుకొని నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, అంటే మనము పిల్లల ఫ్రాక్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. నేను వచ్చేసి కదులుతుంది అని చెప్పేసి ఇలా అయితే పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకునేయాలి. మనం నెక్ ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో అయితే మనం ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పిన్స్ పెట్టాము కాబట్టి ఇక్కడ కదలదు, అందుకని నేను పిన్స్ అయితే పెట్టాను అనమాట, స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని. ఇప్పుడు వచ్చేసి మనము అదే స్టిచ్ చేసినది ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి మనము ఆ మూలల్లో వచ్చేసి కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి కట్స్ అనేది పెట్టుకొని పిన్స్ రిమూవ్ చేసేయాలి. పిన్స్ రిమూవ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఒక సైడ్కి, మెయిన్ క్లాత్ ఒక సైడ్కి తీసేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు ఎందుకంటే ఇది మనం రిటర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ అయితే స్టిచ్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకుంటే ఇప్పుడు ఈజీగా మనకి అది స్క్వేర్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట స్టిచ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని పైన కుట్టు అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కటింగ్ అనేది కొంచెం నీట్గా కరెక్ట్గా చేసుకున్నామంటే మనకి కుట్టడానికి కూడా ఫ్రాక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. కటింగ్ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా అయితే మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, అది స్క్వేర్ నెక్ కూడా ఎంత కరెక్ట్గా వచ్చిందో. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఫుల్గా జాయింట్ అనేది చేసుకునేయాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫుల్గా. ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. పిన్స్ కూడా పెట్టుకొని మీరైతే జాయింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లాత్ జారుతుంది అనుకుంటే ఇక్కడ వచ్చేసి నేను అలానే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎక్కడికైతే ఉంటుందో సేమ్ అక్కడ వరకు అయితే మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసేయాలి, వేస్ట్ మొత్తం. మన ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి పిల్లలకు కాబట్టి మనం ఉక్స్లు అయితే పెట్టుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇలా మనము ఇలా మధ్యలోకి అనేది ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వేసుకోవాలన్నమాట. ఒక సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి, ఒక సైడ్ వచ్చేసి కాజా పట్టి వేస్తాను. ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టికి అయితే మనం మెయిన్ క్లాత్ మీద ఇంకా అయితే వేసుకుంటాము. ఇది వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాబట్టి మెయిన్ క్లాత్ పై నుంచి అయితే వేసుకుంటామన్నమాట. ఉక్స్ పట్టికి అయితే, అదే కాజా పట్టికి అయితే మనం కిందటి నుంచి, అంటే లైనింగ్ సైడ్ నుంచి అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, బ్లౌజెస్ కానీ దేనికైనా సరే ఉక్స్ పట్టి, కాజా పట్టి పెట్టుకోవడం అయితే సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. చూడండి, వీడియో అయితే బాగా లెంతీ ఉంది ఫ్రెండ్స్, మీరైతే కొంచెం స్పీడ్లో అయితే పెట్టుకొని చూసేయండి.
బాగా అర్థం అవ్వాలి అన్నట్టు నేనైతే ఎక్కువ వీడియో అంటే క్లియర్గా చెప్పి పెట్టానన్నమాట, అర్థమయ్యే విధంగా. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు లైనింగ్ వైపు నుంచి అయితే మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట కాజా పట్టీకి. ఇలా అయితే ఒకటి వేసుకోవాలి, తర్వాత మళ్ళీ మనం రిటర్న్ చేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పిల్లలు కాబట్టి అటు ఇటు లాగుతూ ఉంటారు కాబట్టి వచ్చేస్తుందన్నమాట. అందుకని మనం ప్రతి చోట అనేది కుట్టు వేసుకుంటే అది ఊసిపోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రాక్ పాడైనా మనం కుట్టిండే కుట్లు అనేది పోకుండా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే కటింగ్ అనేది మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒకటేసారి వచ్చేసి నేను ఉక్సులు పెట్టుకుంటాం కదా కాజా పట్టివి, అవైతే వేసేస్తున్నాను అనమాట. ఫ్రాక్ మొత్తం కుట్టేసిన తర్వాత అయితే కొంచెం కష్టం అవుతుంది, దానికోసం అనేసి ఇప్పుడైతే ఈజీగా మనం ఇలా వేసుకోవచ్చు కాబట్టి ఇలా వేసేస్తున్నాను అనమాట మిషన్లోనే. చూస్తున్నారు కదా. ప్రతి చోట నేనైతే రఫ్ చేస్తున్నాను, అదైతే ఊసిపోకుండా అనమాట. థ్రెడ్తో కుట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇలా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి అది ఇది మనం సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకునేయాలి. చూస్తున్నారు కదా. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కింద సైడ్, అది వచ్చేసి కట్ చేసేసేయాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్స్ పట్టీలకి పెట్టుకున్న దగ్గర వరకు ఇడిచిపెట్టేసి ఇప్పుడు కింద కల్లా కొంచెం వచ్చేసి మనం స్టిచ్ అనేది చేయాలి, జాయింట్ చేయాలన్నమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెండు జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇలా అయితే మనం జాయింట్ చేసేసుకోవాలి. 2-3 కుట్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే ఊసిపోకుండా కొంచెం గట్టిగా అనేది ఉంటుందన్నమాట. ఎక్కడైనా సరే మనం జాయింట్లు చేస్తున్నామంటే అక్కడ వచ్చేసి ఒక 2-3 కుట్లు అనేది వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. చూస్తున్నారు కదా. ఇక్కడ ఉక్సులు పట్టి, ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అన్నమాట. ఇది వచ్చేసి మనము చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. వీడియో అనేది లెంత్ చాలా ఉంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క వీడియోతో అయితే మీకు అయితే కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేయడం కరెక్ట్గా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అనేది చూడండి స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా. దీనికి కూడా సేమ్ మెథడ్ అనమాట. నేను వచ్చేసి పిన్స్ వేసుకుంటాను. నెక్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళినా క్రాస్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వేసుకోవడానికి లుక్ ఉండదు అనమాట. పిల్లలకైనా సరే జారిపోతూ ఉంటుంది కదా, దానికోసమని పిన్స్ అయితే వేసేసుకొని ఇలా రౌండ్ షేప్ మనం కట్ చేసుకున్నాం కదా, అలానే ఇలా అయితే మనం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. స్లోగా చూసుకుంటూ అయితే ఇలా అయితే మనము స్టిచ్చింగ్ వేసేసేయాలి, కుట్టు వేసేయాలన్నమాట. అలానే నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, అప్పుడే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేయడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అనేది క్లిక్ చేసుకుంటే ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయన్నమాట. అప్పుడు వచ్చేసి నేను ఒక 2 కుట్లు వేసుకొని అయితే మడిచాను కదా, ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్గా అలానే ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. చేయి తిరిగితే మీరే ఇలా అయితే వేసేసుకుంటారు. కొంచెం కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు అంటే మాత్రం అలా ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే కొంచెం చూసుకొని కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇది కొంచెం టైం పడుతుంది, అదైతే కొంచెం స్పీడ్ అయిపోతుందన్నమాట. చూసుకొని నెమ్మదిగా అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది రౌండ్కు అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్.
మన ఛానల్లో అయితే ఫ్రాక్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి. అలానే వీడియో వచ్చేసి ఏ ఊర్లో చూస్తున్నారు అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అని అయితే తెలుసుకోవడానికి అనమాట. ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు కానీ అలా అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకోసమనే కొంచెం కొంచెం చూసుకుంటూ నీట్గా అనేది స్టిచ్ చేసుకోవాలి. మీ ఇంకా స్పీడ్ అయిపోవాలనుకుంటే స్టిచ్ చేయడం అనేది పిన్స్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసేయాలి. మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి లైనింగ్ అది అనేది దీనికి అటాచ్ చేసుకుంటాం అనమాట. చూడండి, అది కూడా లాస్ట్లో కుంచులు అనేది ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తాయో చూస్తున్నారు కదా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసేసేయాలి. చిన్నపిల్లలకి ఇది వచ్చేసి 1-2 ఇయర్స్ పిల్లలకి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గానే సరిపోతుందన్నమాట. కటింగ్ వీడియోలో కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ ఏజ్ పిల్లలు కనుక మీకు ఉన్నట్టయితే చూడండి. సేమ్ నేను పెట్టిన మెజర్మెంట్స్తోనే మీరైతే కటింగ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకునేయచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టక్స్ వేస్తున్నాను. పెద్ద పిల్లలకైనా చిన్న పిల్లలకైనా మనం టక్స్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సారీ ఫ్రెండ్స్, అది టక్స్ వేసే వీడియో అయితే కొంచెం మిస్ అయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్లు అయితే చేస్తున్నాను. డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మనము డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే కొంచెం స్ట్రాంగ్ అనేది ఉంటుంది. సింగిల్ కుట్టు వేసామంటే ఊసిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనమైతే ఇలా స్టిచ్చింగ్ చేసేసామన్నమాట. షోల్డర్ జాయింట్ అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, నెక్ అనేది కూడా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను కొంచెం పఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. పిల్లలకైతే పఫ్ హ్యాండ్సే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది అనమాట. నేనైతే ప్రతి వీడియోలోనూ చెప్తాను అనమాట, పిల్లలకైతే ఈ బుట్ట హ్యాండ్స్ అనేది బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అంటే బుట్టల్లో కూడా కొన్ని డిజైన్స్ అనేది ఉంటాయి కదా, ఏదైనా పర్వాలేదు కానీ పిల్లలకి ఇలా బుట్టల హ్యాండ్స్ అయితేనే బాగుంటాయి అన్నమాట. చూడడానికి పిల్లలకైతే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పాను అనమాట. నేనైతేను ప్రతి వీడియోలోనే చెప్తానే ఉంటాను, పిల్లలకు వచ్చేసి పప్పు హ్యాండ్సే బాగుంటాయి అని చెప్పేసి. అయితే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇది కూడా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కింద అయితే అటు సైడ్ తిప్పాను కదా, పైన వచ్చేసి ఇలా నా వైపు అయితే తిప్పుకుంటున్నాను అనమాట. పైన కానీ కింద కానీ ఆపోజిట్స్లో ఉండేలాగా అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఏ సైడ్ అయినా పర్వాలేదు కానీ ఆపోజిట్గా అయితే ఇలా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. నేనైతే ఇంకోటి కూడా స్టిచ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. నేనైతే ఇంకోటి కూడా కుట్టేసి అయితే చూపించాను. రెండు సేమ్ కాబట్టి కొంచెం అర్థం కాకుంటే కొంచెం బ్యాక్ పెట్టుకొని అయితే చూడండి. వీడియో అనేది ఇప్పుడే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, మళ్ళీ అవి కుట్టామంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఇలా మనం మిడిల్ లెగ్ అయితే తీసుకొని టక్ పెట్టుకొని ఇక్కడైతే ఇలా అయితే మనం వేసుకునేయాలన్నమాట. స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మీరు హ్యాండ్స్ అనేది క్లాత్ మిగిలిపోయింది అని అయితే అడగొద్దు. ఎందుకంటే నేను కటింగ్ వీడియోలో అయితే చెప్పాను అనమాట, తక్కువ ఉంటే ఇబ్బంది కానీ ఎక్కువ ఉంటే ఏం పర్వాలేదు అని. అలానే వచ్చేసి హ్యాండ్స్ అనేది నేనైతే అందాజుగా అయితే కట్ చేశాను అనమాట. అందుకనే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ అయితే కాకుండా అయితే చూసుకోండి. మీరైతే ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
చూస్తున్నారు కదా పఫ్ హ్యాండ్స్ అనేది ఎంత చూసారు కదా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి 2 అయితే స్టిచ్ చేసేసాను అనమాట. ఒకటైతే మీకు చూపించాను, ఒకటైతే చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనేది మనము కింద పార్ట్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలి, కింద లహంగాకు ఉంటుంది కదా, అది వచ్చేసి ఎలా మనము ఇక్కడ జాయింట్ చేసుకోవాలో చూడండి. కుంచులు అయితే నేను మ్యాక్సిమం టేప్ లేకుండానే అయితే కుట్టాను అనమాట. మీరైతే టేప్ తీసుకుంటే బిగినర్స్కి అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. టేప్తో కూడా ఎలా కొలుచుకోవాలో అని తెలియకపోతే కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే టేప్తో కూడా ఒకసారి అయితే వీడియో తీసి పెడతాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్తోనే చూస్తున్నాను కదా, స్టార్టింగ్ వచ్చేసి కొంచెం అయితే స్టిచ్ చేసుకొని ఇలా హ్యాండ్తో అనేది మనం కొంచెం కిందకు పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి 2-3 సార్లు కుడితే అందాల్సి వస్తుందన్నమాట. తర్వాత చూడండి ఇలా పెట్టినా కూడా టేప్ లేకుండా కింద కుంచులన్నీ వచ్చేసి ఒకే సైజుగా అయితే వస్తాయన్నమాట. చూపిస్తాను లాస్ట్లో అయితే చూడండి. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే చాలా సింపుల్గా మనమైతే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నెమ్మదిగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. లేదంటే కొంచెం పైన అనేది మనం ఇప్పుడు పెట్టిన కుంచుల దగ్గర అయితే అటు ఇటు వెళ్ళిందంటే అది క్లాత్ అనేది ఫ్రాక్ కుట్టిన తర్వాత వచ్చేస్తుందన్నమాట కిందకి. అప్పుడైతే మనం స్టిచ్ చేసేదానికి కూడా అవ్వదన్నమాట. అందుకే ఇప్పుడే జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి దీని మీద అయితే మనం జాయింట్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. మీకు డౌట్గా ఉంటేనే ఫస్ట్ అయితే కుంచులు అయితే పెట్టుకునేసి తర్వాత వచ్చేసి మీరు ఫ్రంట్ పార్ట్కి అనేది జాయింట్ చేసుకోండి, ఈజీగా అవుతుందన్నమాట. నాకైతే ఇలా అలవాటు కాబట్టి నేనైతే ఇలానే అయితే కుంచులు అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, దగ్గరగా అయితే కుంచులు పెడుతున్నాను అనమాట. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజుకి అయితే కుంచులు పెట్టుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. చూస్తున్నారు కదా, లాస్ట్లో వచ్చేసి క్లాత్ని బట్టి మనమైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా కుంచులు అనేది ఎలా వచ్చాయో. దీని మీద వచ్చేసి మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకొని కుడతామన్నమాట. చూస్తున్నారు కదా, లైనింగ్ ఇది వచ్చేసి దీని మీద అయితే పెట్టుకొని మనమైతే ఇప్పుడు ఇది కూడా అలానే దీనికేం కుంచులు కరెక్ట్గా రావాలి అని ఏం లేదు, కానీ అక్కడక్కడ కుంచులు పెట్టుకొని స్టిచ్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, లైనింగ్ అయితే ఇలా మనం అక్కడక్కడ కుంచులు పెట్టుకొని అయితే స్టిచ్ చేసేస్తానన్నమాట. దీనికేం అందాస్ ఏం అవసరం లేదనమాట. ఎక్కడ పోతే అక్కడైతే కుంచులు పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే. ఎలా వచ్చినా అయితే ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే లోపల ఉంటుంది, పైకి కనిపించదు కాబట్టి. మెయిన్ క్లాత్ అనేది ఫ్రాక్ మనకు మెయిన్ సైడ్ అయితే కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. అందుకని మనం నీట్గా చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా ఈజీగా మనమైతే ఎలా పడితే అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కటే సైజు లేకున్నా కూడా ఒకటి చిన్నది పెద్దది వచ్చినా ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు. చాలా ఈజీగా అయితే మనము ఇదైతే చేసేస్తాం కదండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెము ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందన్నమాట. నేనైతే కట్ చేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా అయితే కుట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని మీదనే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా సింపుల్గా అయితే ఇంకో స్టిచ్ వేసేసేయాలి దాని మీద వచ్చేసి. వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఊసిపోదనమాట. మళ్ళీ మన దగ్గరికి అయితే ఎత్తుకోరారనమాట. ఎందుకంటే మనం స్ట్రెచ్లు అనేది గట్టిగా వేసాం కాబట్టి ఊసిపోయింది అని అయితే రారనమాట. చూస్తున్నారు కదా, అన్నీ సమానంగా అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, వీడియోలో అన్నీ సమానంగా అయితే నీట్గా అయితే వచ్చాయన్నమాట. దీనికి కూడా నేను జాయింట్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక సైడ్ అయితే చూపించాను కదా, ఇది ఇంకో సైడ్ అనమాట. స్టిచ్ చేసేసాను. మొత్తం స్టిచ్ చేయడం పెడితేనా లెంత్ చాలా అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా అయితే వచ్చాయో, నీట్గా వచ్చిందనమాట. ఫినిషింగ్ కూడా సైడ్ స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. మనకి వెనక వచ్చేసి పిల్లలకు కాబట్టి వెనకాల కట్టుకోవడానికి అయితే ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడైతే ఇవి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మూల నుంచి ఇలా అయితే కొంచెం క్రాస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చేసి ఇలా అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. రెండు సేమ్ అలానే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు అయితే మనం సైడ్ జాయింట్లు వేసినప్పుడు దాంతో పాటు పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. అలానే ఇంకోటి కూడా కుట్టేసుకుంటున్నాను నేనైతేనా.
చూస్తున్నారు కదా, ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి అది రిటర్న్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి దీనికి మనం పైపింగ్ అయితే పిన్ యూస్ చేయడం లేదన్నమాట. ఎందుకంటే ఇది లావుగానే ఉంది కాబట్టి ఏదో ఒకటైతే పెట్టయితే రిటర్న్ చేసేస్తాను. ఇలా లాస్ట్లో కొంచెం వచ్చేసి కట్ చేసుకొని దీంతో అయితే నేను ఇక్కడ రిటర్న్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే రిటర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అన్నమాట. అంటే ఈజీగా వచ్చేస్తుంది రిటర్న్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో, సేమ్ అలానే ఇంకోటి కూడా అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ మూలలు వచ్చేసి మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అయితే ఇలా పైన షేప్ వచ్చేసి మనం కరెక్ట్గా ఇలా దేంతో అయినా కానీ ఇలా తీసుకున్నామంటే మూలలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, నేనైతే 2 స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ అనేది మనం సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలి. అందులోనే నేనైతే వెనక లాడీలు కూడా జాయింట్ చేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా అయితే మనం ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఎగస్ట్రా అయితే ఉందని చెప్పాను కదా, ఎగస్ట్రా క్లాత్ అనమాట. అది హ్యాండ్ దగ్గర వచ్చేసి స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత అయితే మనం అదైతే కట్ చేసేసేయచ్చు. చూస్తున్నారు కదా, లాస్ట్ చివరిగా ఎక్కడైతే క్లాత్ ఉందో అక్కడైతే మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇక్కడైతే మనం అది జాయింట్ చేసేసేయాలన్నమాట. ఇక్కడైతే మనం అది పెట్టుకొని జాయింట్ చేసేసేయాలి. సైడ్ జాయింట్ అనేది చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం కరెక్ట్గా పెట్టుకొని ఇలా పట్టుకొని మనమైతే ఇక్కడ జాయింట్ చేసేసేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ క్లాత్ మనం లైనింగ్ క్లాత్ అనేది కింద అయితే కరెక్ట్గా పట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి అటు ఇటు పోయినా కూడా లెహెంగాకి అనేది దారాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, తర్వాత వచ్చేసి ఫస్ట్ లైనింగ్ వచ్చేసి పక్కకి పెట్టేసి ఇలా మెయిన్ క్లాత్ మీద వచ్చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని మీద ఒక స్టిచ్ వేసుకొని కింద అయితే రఫ్ చేసేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ మెథడ్లో దాని మీదనే వచ్చేసి నేను డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు అయితే మనం మెయిన్ క్లాత్కి అనేది స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి అయితే మనము ఇప్పుడు లైనింగ్ క్లాత్కి వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే లైనింగ్కి అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఆ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసేయాలన్నమాట. ఇలా చాలా ఈజీగా అయితే కట్ చేసేసి నెక్స్ట్ సైడ్ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇలానే, నేను ఏదైతే చూపించడం లేదు. చూసారు కదా, స్టిచ్ వేసేసాను అనమాట. చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. మీద ఆది ఫ్రాక్ ఉంటేనే దాంతో అయితే మీరు సైజ్ చూసుకొని ఇక్కడైతే స్టిచ్ చేసేసుకోండి. నేనైతే అందాజగా అయితే కుడుతున్నాను, ఎందుకంటే ఆ పిల్లకైతే నేను ఇంతకుముందు కూడా చాలా స్టిచ్ చేశాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది ఎంత అయితే సరిపోతుంది అని చెప్పేసి. అందుకనేసి నేను అలానే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సేమ్ అలానే ఆ సైడ్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి. 2 వైపులా అలా 2 కుట్లు వేసేసుకోండి. ఒకవేళ లూజ్ టైట్ అయినా కూడా వాళ్ళైతే కుట్లు అనేది విప్పుకొని అడ్జస్ట్ చేసుకుంటారనమాట. నేనైతే ఇప్పుడు అది రిటర్న్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఫ్రాక్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అలానే ఫ్రాక్ కూడా కరెక్ట్గా అనేది కుదిరిందనమాట. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుందండి ఫ్రెండ్స్. బాయ్.